కంపేలోబ్యాక్టర్ బెజిని, నాన్ పోలియో ఎంటరో నోరో వైరస్ కొత్తగా ఉన్నాయి కదండి. ఇవే వైరస్లండి. ఈ మధ్య కాలంలో జీబీఎస్, గులియన్ బ్యాక్టర్ సిండ్రోమ్ అని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. ముఖ్యంగా భయపడిపోతున్నారు కదా. భయం వల్ల వచ్చిన బాధ. కేసులు తక్కువే కానీ భయం ఎక్కువైపోయిందండి. వీటికి కారణం ఏంటి అంటే డయేరియా అంటున్నారండి. అంటే మామూలు విరేచనాలు మీకు తెలుసు కదండి. ఈ వైరస్ల వల్ల వచ్చే విరోచనాలే ప్రధానమైన కారణం అని చెప్పి పూణేలో తేల్చారు. పూణేలో ఎందుకంటే మనకంటే ఎక్కువ కేసులు అక్కడ పూణేలో ఉన్నాయి. అక్కడ రీసెర్చ్ చేశారండి. ఏపీలో అయితే ఇప్పటి వరకు 17 కేసులే వచ్చినాయి. అన్నీ ఆ కేసులు అయితే కాదు, భయపడొద్దు అని అయితే చెప్తున్నారండి. విషయం ఏంటి అంటే జనరల్గా ఏదైనా వైరస్ అటాక్ చేసినప్పుడు మనలో ఇమ్యూనిటీ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి, దాని మీద ఫైట్ చేస్తాయి కదా. ఇక్కడ ఈ విషయంలో మాత్రం చిన్న పొరపాటు జరుగుతుందండి. మన సెల్స్ మన కణజాలం మీదే, మన రోగ నిరోధక వ్యవస్థ మీదే ఫైట్ చేస్తున్నాయి. దీనికి ఒక్కొక్క ఇంజక్షను 50,000, 1,00,000, 2,00,000 అయిపోతుంది అంటున్నారు కదా. గవర్నమెంట్ అయితే ఆ ఇంజక్షన్స్ కూడా ఫ్రీగా ఇస్తుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఏమాత్రం ఈ లక్షణాలు ఉన్నా అవే అనుకొని ముందు భయపడిపోయి బాధపడిపోయి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. కానీ మరీ ఎక్కువగా ఉంటే డాక్టర్ని, అది కూడా ఎవరినైతే నమ్మకస్తులు ఉన్నారో ఆ డాక్టర్ని, ముఖ్యంగా ప్రభుత్వ డాక్టర్ని సంప్రదించి మనం కన్ఫర్మ్ చేసుకోవాలండి. లక్షల్లో ఎవరికో ఒక్కళ్ళకి వచ్చేదే కాబట్టి భయపడక్కర్లేదు.